కడప జిల్లా జమ్మలమడుగు ఆర్డీఓ ఆఫీస్ నందు ఆంధ్రప్రదేశ్ దళిత హక్కుల గిరిజన సమైక్య దళిత డప్పు కళాకారుల సంఘం చేస్తున్న ధర్నాకు సిపిఐ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు సిపిఐ జిల్లా నాయకులు చంద్ర తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన గ్రామీణ ప్రాంత ప్రజలకి 2 ఎకరాల భూమిని ఇవ్వాలని, అదేవిధంగా ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికీ పేదలకు భూమిని ఇవ్వలేని పరిస్థితి అన్నారు. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ భూమిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. అణగారిన వర్గాలకు ఇప్పటికీ సొంతంగా 2 ఎకరాల భూమి లేదంటే పాలక ప్రభుత్వాలు తల దించుకోవాలి. ఇప్పుడేమో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా నెరవేరుస్తాం. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పేదల దగ్గర ఉన్నటువంటి భూమిని లాక్కోవడానికి 22A చట్ట సవరణ తీసుకొని వచ్చి పేదల దగ్గర ఉన్నటువంటి అసైన్మెంట్ భూములు, ఈనా భూములు, లేకపోతే జెడ్హెచ్డిసి భూములను లాక్కోవడానికి చట్టం చేశాడు. దాన్ని మేము హోల్డ్లో పెట్టినామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. అట్లే రీసర్వే పేరుతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి మేము రద్దు చేసినామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అయినా సరే ఇవాళ అర్హులైనటువంటి పేదలందరికీ కూడా సాగు భూమి, ఇంటి స్థలం ఇవ్వాల్సినటువంటి బాధ్యత గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం చేపట్టినటువంటి రెవెన్యూ సదస్సులు